ఫ్రెండ్స్ ఒక 2 minutes పాప మన కోసం ఈ చిన్నారి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. తను ఎంతో శ్రద్ధగా నేర్చుకుని మనకి ప్రెజెంట్ చేయాలని మరి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంది. ఒక 2 minutes తన కోసం మనం కొంచెం సహనంతో తనకి కొంచెం ఒక్కసారి కొంచెం వెనక్కి జరుగుతుంది. వైకుంఠపాలి. కుంఠం అంటే ఏంది? శరీరం. వైకుంఠం అంటే ఆత్మే కదా. అంటే ఏదైతే శాశ్వతమో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అదే వైకుంఠం. కుంఠం అంటే శరీరం, ఆత్మ అంటే శాశ్వతం కదా. మరి వైకుంఠం ఎక్కడుంది? మనలోనే ఉంది కదా. సో అందుకని వైకుంఠపాలి. పాములు అంటే ఏంది? మనకు జరిగే దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, ఓటమిలు, అవమానాలు. నిచ్చెనలు అంటే లాభాలు, సుఖాలు, గెలుపులు, సన్మానాలు, బహుమానాలు. ఇవన్నీ నిత్యనలు అన్నమాట. మన నిజ జీవితంలో నిత్యం జరిగేదే. వైకుంఠపాలంటే ఎక్కడొక్కడ నారాయణుడు ఎవరున్నారు, ఆ నారాయణుడే. అక్కడి నుంచే మనం ఇక్కడ వచ్చాము. కావాలని మీకు డౌట్ ఉంటే అందరి వేలుముద్రలు శంకు చక్రాలే ఉంటాయి చూడండి. సో మనకు ధర్మం 4 పాదాలు అంటారు కదా. ధర్మం అంటే సత్యం. ఇప్పుడు ప్రజెంట్ కలియుగంలో సత్యం అనే ఒకే ఒక పాదం మీద ఉంది. మనకు పత్రి సారు అహింస అంటే అది 2వ పాదం. అహింస అంటే శాకాహారమే కదా. సో 2వ పాదం. ఆ పాదం కూడా రాబోతుంది. 3వ పాదము జ్ఞానం, తర్వాత ఆనందం. మన ఆనందం, అందరికీ ఆనందం కావాలా. ముస్లిమ్స్ లేదు, క్రిస్టియన్స్ లేదు, ఎవరికి ఆనందమే కావాలా. కానీ ఎలా ఉన్నారు? అధర్మంగా, అసత్యంగా, అజ్ఞానంతో, దుఃఖంతో తీసుకుంటున్నాం ఆనందం. ఇందాక గురువుగారు చెప్పారు మన సున్యానంద స్వామి. ఎలాంటి ఆనందం? ఆనంద బాష్పాలతో రావాలా, కష్టాలతో రాకూడదు అనమాట. సో కన్నీళ్ళు రావడానికి కూడా కష్టం ఉంటేనే వస్తుంది అనమాట. కన్నీళ్ళు అనేది చిన్న చిన్న కర్మలకు కన్నీళ్ళ రూపంలో, ఆవులింతల రూపంలో వస్తుంది కర్మ అనేది. పెద్ద పెద్ద కర్మలు అయితే వాతపిత్త కపాలుగా మారిపోతుంది అనమాట అది. సో ఈ వైకుంఠపాలి ఎందుకు తీసుకొచ్చానని మధ్యాహ్నం సెషన్లో పూర్తి వివరణలు చెప్పడం జరుగుతుంది. ఈ సమయభావన వల్ల ఈ అవకాశం ఇచ్చిన మన రాజుగారు రాజు గారికి ధన్యవాదాలు. మనకు మామిడి తోరణాలు వేస్తాం సామాన్యులు. మరి రాజుగారు ఏం చేశారు? తోరణాలు కాదు, మామిడి తోట వేసేశారు. సో అందుకని ఒకసారి రాజుగారికి కూడా ఈ లోక కళ్యాణికి, మన ఇంటి కళ్యాణం అయితే తోరణాలు వేస్తాం, నిత్య కళ్యాణం పచ్చతోరణాల్లో ఒకేసారి తోట వేస్తే సరిపోయింది కదా. సో అందుకని ఇలాంటి సంకల్పము, ఆ అమ్మవారి శరీర భాగం నుంచి ఒక భాగం పడినటువంటి ఈ శక్తి క్షేత్రంలో స్థాపించినటువంటి తన జీవితాన్ని రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆయనకు పాదాభివందనాలు నమస్కారం చేస్తూ సెలవు చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి చిన్నారి మరి ట్వింకిల్ సాయి హాసిని తను పాపం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉందన్నమాట. తన కోసం మనందరం కదలకుండా చక్కగా తన నృత్యాన్ని చూసి ఆనందించి బ్లెస్ చేసి అప్పుడు మనం లంచ్కి వెళ్దాం అందరం. ఒకసారి గట్టిగా మరి సాయి హాసినికి ఒకసారి గట్టిగా మరి పిరమిడ్ మాస్టర్ని ప్రూవ్ చేసుకుంది. ఎంతో సహనంతో కూర్చుని మరి పిరమిడ్ మాస్టర్ కింద ప్రూవ్ చేసుకుంది మన. అలాగే లంచ్ అయిపోయిన తర్వాత మరి దాని గురించి మరి వైకుంఠపాలి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే అవి క్యాలెండర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఎవరు మిస్ అవ్వద్దు. లంచ్ అయిన తర్వాత అందరూ కూడా ఇమీడియట్గా గ్యాదర్ చేస్తే మరి మనం ఇంకా బోల్డ్ అంత జ్ఞానాన్ని తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. త్వరగా మీరు లంచ్ చేసుకుని త్వరగా వచ్చేయండి మన హాసిని వచ్చిన తర్వాత. ప్లీజ్ వెల్కమ్ హాసిని.
మహేశని మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా చమకముల నాదాన యమక గమకముల యోగాన గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతం. ఒక ఎనర్జీ నిజంగా ఇక్కడికి వచ్చేసినట్టు అనిపించింది అనమాట. ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్, గట్టిగా రండి. మరి ఫ్రెండ్స్, మరి చివరిగా మరి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు వారి యొక్క విలువైన సమయాన్ని మనకి కేటాయించి మరి ఒక ఇంత చక్కటి జ్ఞానాన్ని పంచినందుకు ఒకసారి వాళ్ళందరికీ కూడా చిన్న పిరమిడ్స్తో సన్మానం మై డియర్ ఫ్రెండ్స్. ఉంది సార్, ఉంది. ధ్యాన సాధకులందరికీ నమస్కారం అండి. దయచేసి భోజనం చేసిన వారు తమ యొక్క విస్తరాకులు గ్లాసులు ఖాళీ డబ్బాల్లో పడేయాలి, కింద పడేయద్దండి. बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि. इति मानवतमहोदयम्, इति विश्वशान्ति महापदम्, तथागतुनि सत्यरथं धर्मचक्रप्रवर्तनम्. बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि. इति मानवतमहोदयम्, इति विश्वशान्ति महापदम्, तथागतुनि सत्यरथं धर्मचक्रप्रवर्तनम्. बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि. జాతికి శరణమని, కరుణలేని ప్రపంచమే ఘోర మహారణ్యమని పలికింది బుద్ధం త్రిచరణాల సాక్షిగా. సాగింది ప్రస్థానం నిరత్నాల బాటగా. बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि.
Thank you.
లాస్ట్ 2 minutes. 2, 1, 0. నెమ్మదిగా మీ 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకోండి మై డియర్ మాస్టర్స్. చిరునవ్వుతో మీ అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. జ్ఞానాన్ని ఈ శ్వాస మీద ధ్యాసను మనకు అందించినటువంటి మన అందరి ప్రియతమ గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మై డియర్ మాస్టర్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. ధ్యానం చేద్దామండి. ఇప్పుడు ట్వింకిల్ సాయి అద్భుతమైన ఒక గానంతో డ్యాన్స్ చేయబోతుంది. దానికంటే ముందుగా ఒకే ఒక్క నిమిషం మనం ధ్యానంలో కూర్చుందాము. చలో. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. చివరి 5 seconds అండి, చివరి 5 seconds మాత్రమే. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకుందాము. చక్కటి చిరునవ్వుతో 2 చేతులు ఓపెన్ చేస్తూ 2 కళ్ళతో చూద్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన మన పరమ గురువులు సద్గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి గట్టి క్లాప్స్ చేద్దామండి. చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దుటి కంటే ఇప్పుడే బాగుంది కదా, మనకి చాలా బాగుంది. మనం ఇప్పుడు దున్నేద్దాం, మన ఇష్టం ఎంత శక్తి కావాలో అంత తీసుకుందాము. ఇప్పుడు మనకి చిన్నారి సాయి మార్నింగ్ కూడా చేసింది, మళ్ళీ ఇంకొక పర్ఫార్మెన్స్తో ముందుకు వచ్చింది మన ముందుకి. ఓకే అమ్మా, స్టార్ట్.
Bye.
ఓకే అండి, చిన్నారి సాయికి మనం గట్టిగా క్లాప్స్ చేద్దామండి. థ్యాంక్ యూ అమ్మ సాయి తల్లి. ఇప్పుడు ఒకసారి మనం అందరం కూడా ఒక 1 minute ధ్యానంలో కూర్చుందామండి. మన అలీఖాన్ దంపతులు చక్కటి పెర్ఫార్మెన్స్తో మనకి క్లాస్ని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. పవర్ టు. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మీయ నమస్కారం అండి. మరి ముందుగా రామకృష్ణరాజు గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. గట్టిగా చెప్పులు కొట్టుకుందాం, ఇంకా గట్టిగా, అంతేనా? సౌండ్ పెంచుదాం, గట్టిగా చెప్పులు కొడదాం. బిగ్ క్లాప్స్. మరోలా అనుకోనంటే ఒకసారి అందరు నిలబడి చెప్పులు కొడితే బాగుంటుంది. ఒకసారి అందరు లేచి నిలబడి చెప్పులు కొడదాం ప్లీజ్. ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టుకుందాం. మరి మనందరికీ ఇంత అద్భుతమైనటువంటి ప్రాంగణాన్ని కల్పించినటువంటి రామకృష్ణరాజు గారి దంపతులకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే మరి కార్తీక మాసంలో సార్ ఇక్కడ సంవత్సరంలో మనకి అద్భుతంగా ఓ పండగలాగా మనం జరుపుకుంటున్న వార్షికోత్సవాన్ని, మరి ఈ వార్షికోత్సవాన్ని చక్కగా మనకి ఇక్కడ ప్రకృతి మాత ఒడిలో మరి శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో చాలా అద్భుతంగా ఇక్కడ ఈ కార్యక్రమాలని ఎవ్రీ ఇయర్ మనం చక్కగా జరుపుకోవడం నిజంగా మనందరికీ ఆనందదాయకం అండి. మరి రామకృష్ణరాజు గారు మరి శాకాహార ర్యాలీల గురించి విజయవాడలో ఎంత యజ్ఞంలాగా చేశారో మీ అందరికీ తెలుసు. మరి ఎవ్రీ సండే మనకి చక్కగా ఆయన ర్యాలీతో మనందరికీ ప్రతి ఆదివారం ఏమొస్తుందో మనకు గుర్తుగా మాంసాహారం ఇష్టంగా తినేవాళ్ళు ప్రియులు. మరి అటువంటి మాస్టర్స్కి శాకాహారం గురించి వెళ్ళి ఆ వీధులమ్మట, ఆ చికెన్ కొట్లు మటన్ కొట్లు అమ్మట వెళ్తూ శాకాహారం గురించి విస్తృతంగా మన బ్యాక్గ్రౌండ్ ఎవరండి? పత్రి సార్. మరి ఆయనకోసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి అంత అద్భుతమైనటువంటి మాస్టర్ చేతుల్లో నుంచి ఒక అద్భుతాన్ని మనం ఈరోజు ఇక్కడ అనుభవిస్తున్నాం అంటే గ్రేట్ మాస్టర్ అండి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారే మరి అందరికీ ఆదర్శమూర్తి, ఆరాధ్య గురువు, మరి మన ప్రీతమ గురువు. ఆయన అద్భుతమైనటువంటి వాక్యాలతో మనందరి యొక్క జీవితాలు ధన్యమైనాయి. మరి మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా మరి ధ్యానాన్ని, శాకాహారాన్ని విస్తృతంగా సజ్జన సాంగత్యాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి అటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని మనందరికీ మన గురువుగారు ప్రసాదించారు. మరి ఆయనకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఎంతమంది అద్భుతమైనటువంటి మాస్టర్లు ఇచ్చేశారో వారి అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ పంచారు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మాస్టర్లందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఇప్పుడు మనకి ప్రాపంచిక పరంగా చూసుకుంటే ఇది ఎంతో అద్భుతమైనటువంటి మాసం అంటారు, కార్తీక మాసం. మరి పౌర్ణమి రోజులంటే అంత ఎంతో అద్భుతమైనటువంటి శక్తిగా కలిగినటువంటి సమయం. మరి అటువంటి సమయంలో మనం ఇక్కడ అద్భుతంగా ధ్యానాన్ని చేయడం, మరి ఎటువంటి సజ్జన సాంగత్యం చేయడం, మరి ఆచార్య సాంగత్యం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మన గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితాల పరంగానే మరి ఇటువంటి సంప్రాప్తిస్తాయి. మరి దీన్ని క్రియేట్ చేసినటువంటి మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు ఉదయం ఎంతోమంది మాస్టర్లు మాట్లాడారు. మరి ఎంత ఆత్మజ్ఞానం విన్నా మనం తక్కువే. ఎందుకనంటే మనం దివ్యాత్మ స్వరూపులు అనేది అంత వాస్తవం. మన గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని గురించి ఎప్పుడు వింటూనే ఉండాలి. ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల గురించి మనకి ఎప్పుడు మాయలో పడడానికి ఎప్పుడు అవకాశాలు ఉండటం కాదండి, ఎప్పుడు అవకాశాలు అవి మనల్ని వెంటంటూనే ఉంటాయి. ఎప్పుడూ మన వెంటే ఉంటాయి మనల్ని మాయలో పెట్టడానికి. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నేను చైతన్యాన్ని అని తెలుసుకుంటామో, ఆ ఎరుక ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో ఉన్నటువంటి ఆ జీవానికి మరింత శక్తి సమకూరుతుంది, మనలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నేను చైతన్యాన్ని అనుకున్నప్పుడు మనలో శక్తి రెట్టింపు అవుతుంది. ఆ శక్తి మన శరీరం అంతా కూడా వ్యాపించి మన ఈ దేహము అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేహంలా మారుతుంది. మరి మనలో ఉన్నటువంటి ఆ చైతన్యానికి అంత శక్తి ఉంది. కాబట్టి మరి ఇక్కడ శక్తి మహాముని అద్భుతమైనటువంటి ధ్యానం చేసినటువంటి ప్రదేశం కాబట్టి మరి ఇక్కడంతా ఈరోజు నైట్ అంతా కూడా ఇక్కడ ధ్యానం ఉంటుంది. మరి ఇక్కడ అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నైట్ ఇక్కడ ఉండండి.
మరి ఎంత సాధన చేస్తే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. మరి మనం ఎంత చేసుకుంటే సాధన అంత అద్భుతంగా ఉంటుంది. మరి మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా మనం ఒక విషయాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్టే. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఆ అనుభవాన్ని మనం పొందుతాం. మనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా మనం అవన్నిటినీ స్వీకరిస్తాం. ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల విముఖత చూపించి ధ్యానమగ్నంలో ఎప్పుడైతే ఉంటామో మన ప్రాపంచిక విషయాల్లో అన్నిటిలో కూడా మనం ఎరుక కలిగి ఉంటాం. ఆ ఎరుకే మనల్ని ముక్తి వైపు నడిపిస్తుంది. సో మరి మహావతార్ బాబాజీ గారి సందేశానుసారంగా మరి ఇక్కడ 108 మంది సిద్ధయోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞం అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విజయవాడలో మనం పెట్టుకున్నాం. మరి మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క మాస్టర్ చేయాలి. మరి ఆయన గురువుగారి యొక్క సందేశానుసారంగా మనం 108 రోజులు నిన్ననే పత్రిజీ గారి యొక్క జన్మదినోత్సవం రోజున విజయోత్సవాలు జరుపుకున్నాం. మళ్ళా మనం 12వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మరి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనే అద్భుతమైన ప్రోగ్రామ్ని 18 రోజులు నిర్వహించుకుని లాస్ట్ రోజు అంటే 30వ తారీఖున శ్రీ మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలను మనం పురస్కరించుకోబోతున్నాం. మరి ఇక్కడికి వచ్చేసిన ఆత్మబంధులందరికీ కూడా ఈ నెల నవంబర్ 30వ తారీఖున మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు విజయవాడలో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం శ్రీ మహావతార్ బాబాజీ గారికి, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. వారిద్దరి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ 108 రోజుల ధ్యాన యజ్ఞం అనేది మనం విజయవాడలో స్టార్ట్ చేసుకున్నాం. మరి అట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళకి తోచిన విధంగా ధ్యానం క్లాసులు విరివిగా చేస్తూ మరి శాకాహారాలను విరిగా చేస్తూ ఉన్నప్పుడు ఈ భూమండలంతా సస్యశ్యామలంగా అవుతుంది. మరి ఈ మానవుడు ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా వెలుగుతాడు. మరి అట్లా మనం ఉండాలి అని అంటే కనుక మనలో ఉన్నటువంటి శక్తిని రెట్టింపవ్వాలి. అనిత్యం ధ్యానం. మరి ప్రతిసారి ఏం చెప్పారు మనకి వెళ్ళేటప్పుడు? ధ్యానం ధ్యానం, కూర్చోవాలని ఇతోధికంగా చెప్పారు. మన ధ్యేయం ఏంటంటే మన ధ్యాన సాధన, అనంతమైనటువంటి ధ్యాన సాధన. మరి యోగులు, మునులు, ఋషులు అందరూ కూడా వారి ధ్యాన సాధన ద్వారానే అంత శక్తుల్ని కానీ మరి సిద్ధుల్ని కానీ పొందగలిగారు. ఆ సిద్ధులు, శక్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ యొక్క ధ్యాన ఫలితంగా మాత్రమే వచ్చాయి. ఈరోజు మన పుస్తక రూపేణ తీసుకున్నప్పటికీ కూడా అది స్వాధ్యాయం అవుతుంది తప్ప జ్ఞానం అవ్వదు. ఎప్పుడైతే ఆ పుస్తక ద్వారా తీసుకున్నటువంటి జ్ఞానాన్ని మన ఆత్మ ద్వారా, ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది. ఈ ముక్కు మీద పెట్టుకున్నటువంటి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరో జీవితానికి అది అద్భుతంగా ఉపయోగపడవచ్చు కాక మనకు కూడా ఉపయోగపడాలి కదా. కాబట్టి మనకు కూడా ఉపయోగపడాలి అని అంటే మన ధ్యాన సాధన ఇతోధికంగా చేస్తూ స్వాధ్యాయం చేయాలి. ఫస్ట్ ధ్యానానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత స్వాధ్యాయానికి, ఆ తర్వాత సజ్జన సాంగత్యానికి. దీన్ని మార్చారు మన ప్రతిసారి. సజ్జన సాంగత్యం చేయండి, ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, ఆచార్య సాంగత్యం చేయండి. ఈ 4 విషయాలు కూడా చెప్పారు. 4 విషయాలు 4 పిల్లర్ లాంటివి, ఎవరూ ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి 18 ఆదర్శ సూత్రాలు మనం చక్కగా పాటిస్తూ ఉన్నాం. మనం పాటించిన వాడే పిరమిడ్ మాస్టర్ అన్నారు. మనలో మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. మనం 18 సూత్రాలు ఎంతమంది ఆచరిస్తున్నాం అనేది. మరి ఇప్పుడే కాదు, గత అనేక జన్మల క్రితం, మరి 2500 సంవత్సరాల క్రితం కూడా గౌతమ బుద్ధుడు ఒక మాట గట్టిగా చెప్పాడు. ఏమనంటే వీటన్నిటి విషయాల పట్ల సరైన ధ్యానం అన్నారు, సమ్యక్ ధ్యానం. మరి సరైన ధ్యానాన్ని మన గురుగారు పత్రిజీ గారు మనందరికీ అందించారు. ఆ సరైన ధ్యానాన్ని గురించే మనం అందరం చేస్తూ ఉన్నాం. మరి ఈ ధ్యానాన్ని వదలకుండా మన ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి అంటే మన ఎదుగుదల కోసం ధ్యానము, మరి సమాజం కోసం కూడా మనం సజ్జన సాంగత్యం, ధ్యానం, ఆచార సాంగత్యం ఇవన్నీ మనం వీలైనంత వరకు మనకు సమయం తోచినప్పుడల్లా మనం చేయవలసినటువంటి మన ధర్మం. సో మన ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాం. మరి శాకాహార జగత్తుని, ధ్యాన జగత్తుని, మరి పిరమిడ్ జగత్తుని లక్ష్యంగా మరి ఈ భూమి మీద ఎంతోమంది పత్రిసార్తో పాటు వచ్చున్నారు. వారందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం, గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి మన యొక్క బ్రహ్మధర్మాలైనటువంటి వీటన్నిటిని కూడా మనం ఎంత చేస్తే అంత నేర్చుకుంటాం, ఎన్ని పనులు చేస్తే అన్ని నేర్చుకుంటాం. కర్మసు కౌశల్యం ఉంది. మనం ఎన్ని కర్మలు చేస్తే వాటిలో మనకు అద్భుతమైనటువంటి కౌశల్యం అనేది వస్తుంది. మనం అకర్ముడిగా ఎప్పుడు ఉండకూడదు, కర్మ చేయాలి. అది ఏ కర్మ అయి ఉండాలి? ఏ కర్మ అయితే చేస్తామో అది కర్మ అనిపించుకోదో ఆ కర్మని చేయమన్నారు శ్రీకృష్ణ వారు. అంటే ధ్యానం అనే ఒక కర్మ చేయి బాబు, అది కర్మ ఏ కర్మకు సంబంధించింది కాదు అని చెప్పొచ్చారు. సో కాబట్టి ధ్యానాన్ని విధిగా చేద్దాం, మన ధర్మాలను, ప్రాపంచిక ధర్మాలను మనం పాటిద్దాం. మరి ఇవన్నీ మనకు తెలియని కాదు. మరొకసారి మనం ఇక్కడ కలిసినప్పుడు అందరం చక్కగా మనం మాట్లాడుకుంటే మనం ఎక్కడ ఉన్నాము, ఏ స్టేజ్లో ఉన్నాము, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాలనేది ఒకటి తెలుస్తుంది. కాబట్టి సవివరంగా మనం తెలుసుకుంటున్నాం.
మరి ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, యోగాన్ని మా అందరికీ అందించిన బ్రహ్మశ్వేతమ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి నా ఎక్స్పీరియన్స్ అంటే నేను 2006లో ఈ మెడిటేషన్లోకి వచ్చానండి. వచ్చిన యొక్క 2 monthsలోనే ఒక 5 నిమిషాల ధ్యానమే. ఆ 5 నిమిషాల ధ్యానంలో కూడా నేను తెలుసుకుంది ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల శరీరం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నాను. నాకు ప్రాక్టీస్ అంతా, నేను కరాటే అంటే ఇంట్రెస్ట్గా ఉండేది. ఒక 2 hours నేను కరాటే ప్రాక్టీస్ చేసిన తర్వాత 5 నిమిషాలు ధ్యానం చేయించేవాళ్ళు. ఆ 5 నిమిషాల ధ్యానంలోనే శరీరం అంతా ఫ్రీగా అవడం, రిలాక్స్ అవ్వడం, తేలిక అవ్వడం జరిగింది. ఈ 5 నిమిషాలు ధ్యానం చేసిన 2 months తర్వాత మీ ఆహారం గురించి నాకు ఆలోచన వచ్చినప్పుడు, ఆహారం ఏ ఆహారం మంచిదనంటే శాకాహారం మాత్రమే, నాన్ వెజిటేరియన్ కరెక్ట్ కాదు అని తెలుసుకున్నా. ఆ తెలుసుకున్న విషయాన్ని ఆ యొక్క శాకాహారిగా ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ వదిలేశాను 2006లో. ఆ తర్వాత మరి నేను చేసేటువంటి బిజినెస్ అదే కాబట్టి నేను చేసేటువంటి బిజినెస్ని నేను మానేసుకుంటానని మరుసటి మంత్లోనే చెప్పాను. సరే అయితే వారు ఏమన్నారంటే ససేమిరా అన్నారు మా బ్రదర్స్. లేదండి, నేను శాకాహారంతోనే ఉంటానని, శాకాహారిగా ఉంటానని, ధ్యానాన్ని పట్టుకుంటానని చెప్పడం, అక్కడి నుంచి నా లైఫ్ అనేది డివైడ్ అయిపోయింది. అట్లా నా జీవితంలో ధ్యానం అనేది ప్రవేశం, శాకాహారం అనేది ప్రవేశం. అట్లా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి చైతన్యానికి తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నాము అని. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి విధిగా ధ్యానం చేస్తూ, శాకాహారిగా ఉంటూ, శాకాహార ప్రచారాన్ని, ధ్యాన ప్రచారాన్ని విధిగా చేస్తూ ఉన్నాం. మరి అట్లాంటి సాగినటువంటి ఈ జీవితంలో మరి ధ్యానం అనేది ఒక అద్భుతమైనటువంటి మలుపేనే చెప్పాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ధ్యానం ముందు జీవితం ఉంటుంది, ధ్యానం తర్వాత జీవితం ఉంటుంది. మీరు ధ్యానం చేయక ముందు ఎలా ఉన్నారు, చేసిన తర్వాత ఎలా ఉన్నారో చూడండి. అప్పుడు మన ధ్యానాన్ని ఏ యొక్క ధ్యానం కోసం పరిగెత్తక్కర్లా, ఏ గురువుల పాదాలు పట్టుకోకర్లా. మనకు తెలిసింది, మనం నేర్చుకున్నది ఇదే ధ్యాన విద్య. మరి ధ్యానం శరణం గచ్చామే, అన్యదా శరణం నాస్తి. ఓకేనా? మరి మన జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పత్రి సార్కు మరొకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి మా మేడం గారు మాట్లాడుతుందుకు కోరుకుంటున్నాను.